బుద్ధాయ. జై మహాత్మా జ్యోతిరావు ఫూలే. జై బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. కులాంగి పుస్తకంలోని 14వ అధ్యాయం. శూద్రులు తమ కులాల ఊబి నుండి స్వతంత్రులై అందరూ సంఘటితం కావాల్సిన అవసరం. అది అధ్యాయం యొక్క పేరు. సమాజంలో వ్యాపించి ఉన్న దాస్యము, అణచివేత అంతం కావాలంటే అణచివేయబడ్డ, తొక్కివేయబడ్డ, నిర్లక్ష్యం చేయబడ్డ శూద్రులు తమ హక్కుల కోసం ఐక్యంగా లేచి నిలబడి ప్రజాస్వామ్యంలో తమ సంఖ్యాబలం ప్రదర్శిస్తే గాని మీరు సహిస్తున్న అణచివేత, వేధింపులు అంతం కావు. మీకు గుర్తింపు ఉండదు. మహాత్మా ఫూలే ఈ నిగూఢమైన సత్యాన్ని గ్రహించారు. విసుగు చెందకుండా ఎన్నో పర్యాయాలు ఈ మాటను వివరించి చెప్పారు. ఎవరైనా ఏకాకిగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పటికీ విజయం సాధించలేడు. ఇది ఎవరో ఒక వ్యక్తి యొక్క పోరాటం కాదు. ఇది ఒక సామూహిక సంఘర్షణ. ఈ పోరాటంలో ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రయత్నం కలిసి ఒక మహా పోరాటంగా మారుతుంది. ఈ ప్రయత్నాన్ని మనం సాంఘిక పోరాటం అంటాం. సాంఘిక పోరాటంలో పాల్గొనే ప్రతి వ్యక్తి యొక్క ప్రయత్నము పోరాటానికి బలం చేకూరుస్తుంది. అనేక కులాలు, జాతులు, వర్గాలు కలిసి ఒక సూత్రంలో కలిసి మాల దండగా మారి పోరాటానికి బలమైన మూల కారణంగా దర్శిస్తుంది. ప్రతి కులం వారి ప్రత్యేక పోరాటాలు లెక్కింపతగినవిగా అనిపించవు. వాళ్ళు ఇంకా ఎక్కువగా బాధించబడతారు, తొక్కివేయబడతారు. వారి న్యాయమైన కోరికలు గుర్తింపు కానలేక ఇంకా బలహీనపడతాయి. అదే అన్ని కులాల వారు సంఘటితంగా తమ కోరికలను ప్రదర్శించినప్పుడు ఆ ప్రదర్శనలకు గుర్తింపు వస్తుంది. అత్యాచారం తలపెట్టే బలాలు తోకముడుస్తాయి. మహాత్మా ఫూలే గారు జాతి, కులాల విభిన్నత్వాలను మరియు మత సంఘర్షణలను అంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. భేదభావాలు మనలను విభజిస్తాయి అన్నారు. భేదభావాల ఈ గోడలు ధ్వంసం చెయ్యబడినంత వరకు మనం బానిసలముగానే ఉంటాం అన్నారు. శూద్రులైనా, వెనుకబడ్డ కులాల వారైనా ఐక్యం కానంత వరకు బానిసలుగానే మిగిలిపోతారు. అన్ని కులాల, వర్గాల, మతాల ప్రజలు, వాళ్ళు శూద్రులు కానివ్వండి, దళితులు కానివ్వండి, సంఘటితంగా తమ బలాన్ని చూపెట్టాలి. కాశీరామ్ మహాశయుడి ప్రయత్నాలలాగా. సంఘము అంటే కేవలం ఒక రాజనైతికము, సామాజిక ఆందోళన కాదు. ఇది మేము మా హక్కుల కోసం పోరాటం చేస్తాము అనే ఒక మనస్తత్వం, ఒక దృఢ నిశ్చయం. మా హక్కుల కోసం గొంతెత్తుతాం మరియు అన్యాయాన్ని ఎప్పుడూ సహించం. సంఘాల ద్వారానే మేము జాతి, కుల, మత భేదభావాలను మరిచి మా గుర్తింపును, మా ఆత్మగౌరవం, సమానత్వం, స్వాతంత్ర్యం సాధిస్తాము అన్నారు మహాత్ముడు. సంఘం ద్వారానే మనం బలవంతులముగా నిరూపిస్తాం. ఈ సంఘం కేవలం ఐక్యమవ్వడానికి ఇచ్చిన పిలుపు కాదు, మా అంతరంగాల్లోని పాతుకొని పోయిన బానిసత్వ సంఖ్యలను విరిచేసే పోరాటం. మన మనస్సుల నుండి అజ్ఞానము, సంకీర్ణము, బానిసత్వ భావాలను తొలగించే ప్రయత్నము. మనం మన మనస్సుల నుండి బానిసత్వ సంఖ్యలను ధ్వంసం చేయనిదే మన జీవితాలు బాగుపడవు. మార్పును కోరే ప్రతి వ్యక్తి ఈ బాధ్యతను స్వీకరించాలి, సంఘంలో చేరాలి.
మన మధ్య ఉన్న భేదభావాలను నిర్మూలించుకుని ఐక్యం కావాలి. సంఘాన్ని బలపరచాలి. సంఘం ద్వారానే మనం మన గొంతుకలు బలంగా వినిపించగలం. సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయగలం. ఒక స్వతంత్ర న్యాయపూర్ణ సమాజం నిర్మించగలం. జై బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. జై మహాత్మా జ్యోతిరావు ఫూలే. నమో బుద్ధాయ. ఏడు